బాగుందండి, చాలా బాగుంది. ఇలాగా ఆనందిస్తూ ఇక్కడ కూర్చోండి. ఏమిటండి కర్ణం గారు? లేకపోతే ఏమిటండి, రామయ్య గారి తాత గారు ఈ గుడి కట్టించారట. ఈ వైభవన కంతలకి కూడా కారణం ఘోరేనట. మీ పెద్దలే కనుక యాసులు ఫలాలు ఇవ్వకపోతే ఈ వైభవం జరిగేదాంట. ఆ మాటకు వస్తే రామయ్యకి బదులు ఆ పీట మీద మీరే జానకి పట్ట మీరా? రామయ్య గారు ఇంటే ఇప్పుడు ఆయన చేయగలరండి. కర్ణం గారు అంతా లిటికలేసిన. ఇంకా ఏం కారణం? ఉద్యోగం ఎప్పుడో ఊడిపోయిందిగా. ప్రభుత్వం డబ్బు తినేస్తే ఉద్యోగం తీసేరేది ఇంకా నయం, జైల్లో ఎట్టేయాలి. అబ్బాయి, నా మీద ఎవరో కిట్టిన వాళ్ళు ఈ వాదు వేశారు. ఇక జరిగేది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు పెట్టేయండి. అబ్బాయి అంజీ, మానకాలు, నాగులు, జోగులు ఈ రోజు లగాయకు మీతో పాటు రాయుడు గారు సేవ చేయడానికి నేను నిర్ణయిస్తున్నాను. ఏమంటావు అబ్బాయి? ఏంటంటాను ఏడు బాబు. ఆగండి ఆగండి, అక్రమం అక్రమం ఇది. దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా కట్ట అట్ట వేస్తున్నారు. అక్రమం ఇది, అన్యాయం. దేవుడు పొలం అయితే మాత్రం రెండో పంట కూడా ముందుగా నీళ్ళు పెట్టాలా? దేవుడి పొలాన్ని ముందుగా పెట్టద్దు. బాబు 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 చూడండి, దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా. ధర్మయ్య, ఏమైందిరా? అర్థంగా వేస్తున్నారు. ఎలా కొడతారు చూడండి బాబు, కొడుతున్నారు బాబు. మర్యాదగా కట్ట తింటారు లేదా? ఏం చేస్తాను? ఎంత అగ్రవానికి పాల్పడ్డారు యాదవను, యాదవులని యాదవులు. తిండికి కూడా ఠికానా లేని నీకు దేవుడి మాన్యాలు సాగు చేయగానే ఒళ్ళు మత్తెక్కిందా? నా మనుషులు నా చేలకు నీళ్లు పెడుతుంటే ఎదురించేంతటి గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ముందుగా దేవుడి మాన్యానికి నీళ్లు పెట్టడం ఆచారం కదా బాబు గారు. ఆచారం కాదురా, అపచారం. నోరు లేని ఆ దేవుడికి మా తాతలు భూములు రాసివ్వడం నీ కడుపు నింపడానికి. అందుకే నీ కళ్ళు మూసుకుపోయాయి. నీకు తోడు ఆ గోపిగాడు వచ్చి మా మనుషుల మీద చెయ్యి చేసుకోవడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి. దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఆ గోపిగాడు మా మనుషులు ఎన్ని దెబ్బలు కొట్టారో అన్ని నీ మీద పడతాయి. బాబు భరించాలి. ఆయన కొడితే నువ్వేసిపోతానండి ఏడుపుకోమని. ఏడోకి ఏం చేయమన్నావు? వాడిని కొట్టినందుకు అయ్యగారు చేతులు ఎంత కలిసిపోయాయో. అయ్యగారు తీసుకుంటే ఏడుస్తున్నా వేటి చూడాలని చూపిస్తాను. మరి ఒక్క తీర్పేమిట్రా అంజయ్, రాయుడు గారి ఓర్పు నేర్పు ఆనాటి రాయిల్లే మరిపిస్తుంటారు. ఆహా, ఎట్టాగైనా కెరళం కెరళమే. ఈ రేసులు ముఖం చూశారు, అమృతం. నాగనే అమృతం ముక్కనే ఉంటుంది ఏంటి? ఒరే మంత్రిగా, మరి ఎలా ఉంటుందే? అయ్యగారు తాగుతున్నారు చూడు, అలా ఉంటుంది అమృతం. చచ్చిపోయినండి ఇలా ఉంటుంది. అయ్యా రాయుడు గారు, చిన్న చిన్న గొడవలు మీకు ఎందుకండి? ఆ దేవుడు మాన్యం 10 ఎకరాలు ఈ నాగుల మొహాన పడేయండి, మీ చెప్పుకున్న నాడాలే పడుంటాడు. తప్పు కరణం గారు. నారా అయితే టకా టకా గోల చేస్తుంది. చెప్పు కింద పువ్వులా ఉండాలి, కాలు కింద మట్టిలా ఉండాలి. ఆనకాల గారికి కూడా కవిత్వం వచ్చేస్తుంది. మరి ఏటనుకుంటున్నావు ఏంటి? అయ్యగారు సావాసం ఏంటండి? చిత్తం మరి సెలవు ఇచ్చారు కాదు. రామయ్య గారు ఒప్పుకుంటే నా అభ్యంతరం ఏముంటుంది లేదు గారు. కరెక్ట్ కరణం గారు. మరి తర్వాత ప్రోగ్రాం ఏంటి? ఇంకేముంటది? భోజనం. ఆశా ఆశా ఇది అస్తమానం తిని గొడవే, వేరే పని లేదు. దొరగారు, ఆటకి ఒక లక్క పెద్దలు ఏర్పాటు చేయమంటారా? వద్దుగానే వాసన చూడటానికి మల్లెపూచ. మీరు అంటారని ముందుగానే తెలిసి ఏర్పాటు చేశాను. ఆశా ఆశా ఇలా ఉంది ఏంటబ్బా? నాకు సిగ్గేస్తుందబ్బా. ఏంటబ్బా ఇలా ఉంటుంది డబ్బా? నాకు సిగ్గేస్తుందబ్బా. 2 సంవత్సరాలుగా ధ్వజస్తంభానికి రాగిరేకులు చేయిద్దామని అనుకుంటూనే ఉన్నాం, కానీ ఇంతవరకు చేయించలేకపోయాం. ఈ సంవత్సరమైనా చేయిస్తే బాగుంటుందని నా మనవి. ఇప్పుడు అవన్నీ ఎందుకండి?
శ్రీరామనవమి ఉత్సవాలకే బోలెడంత ఖర్చు అయింది. మళ్ళీ రాగిరేపు తాపడం అంటే సామాన్యమా? పోనీ ఆ డబ్బుతో స్వామివారి పేరునే ఒక ధర్మసత్రం కట్టిస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుందిగా. ఆహా, ఉన్న డబ్బంతా సత్రానికే ఖర్చు పెట్టేస్తే రేపు ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే అయితే ఓ పని చేద్దాం. మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఆ డబ్బుతో స్వామివారికి నగలు చేయించేద్దాం. ఆ డబ్బు నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేసుకుంటాను. భయమా? భయం ఎందుకండి? మీ దగ్గర డబ్బు ఉంటే ఖజానాలో ఉన్నట్టే. ఇప్పుడు స్వామివారికి నగలు చేస్తే ఆ గత చేతులు మీ దగ్గర ఉండవు. ఏమండి రావయ్య గారు? అంచేత స్వామివారి 50,000 రూపాయలు పెట్టి నగలు చేయించేందుకు గాను కమిటీ వారు ఏకగ్రహంగా ఆమోదించడం అయినది. అది ఏం భాగం ఏం భాగం ఏం భాగం ఇంద్రభావం. ఓ మాటి కర్ణం గారా? కాదు, ఉద్యోగం వదిలిన కర్ణం గారు. ఇదో లెక్క పెడతా, నాకు తిక్కరేగిందా? పెద్దండి లింగం గారు, అనుమతి లేకుండా అంతపురంలోకి రావడమే కాకుండా ప్రియురాలను కూడా దబాయిస్తున్నారే, ఎంత ధైర్యం! మేము మీ చేతిలో శాశ్వత గ్రంథాలు లాంటి వాళ్ళం. వాళ్ళకి మాకు పోలికెక్కడండి. ఇదిగా రాయ్ సీతకోక చిలుకలు, కొంచెం మీరు లోపలికి వెళ్ళండి. రాయుడు గారితో రాతగారి మాట్లాడాలని వచ్చాను. లింగం గారు ఆజ్ఞ, ఏం చేస్తాం? రాయుడు గారు ఎప్పుడు ఈ రాత క్రీడలేనా? అదృష్టం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు, అర్హత లేని వాళ్ళు అది చూసి ఆఘోరిస్తారు. చిత్తం ఇంతకు అసలు విషయం చెప్పండి. అప్పు కోసం రామాయణం రప్పించానండి. ఎగువ దస్తావేజులు కూడా సిద్ధం చేశాను. ఇదా రాజకార్యం? అమ్మమ్మ, ఇదే మామూలు కార్యం అటండి. గోపి కొమ్ములు ఎరగాలన్నా, రామయ్య ఆట కట్టాలన్నా, ఇద్దరు అన్నదమ్ములు విడిపోవాలన్నా ఇంతకంటే బ్రహ్మాస్త్రం వేరే లేదు. 10,000 పట్టినండి. వస్తున్నాడు, లేవండి, తీసుకురండి. సరే పద. దయచేయండి. నమస్కారం బాబు. నమస్కారం. అనుకోకుండా వచ్చారే, కూర్చోండి. కూర్చోండి. మన లింగయ్య గారు తమతో చెప్తే ఉంటారు. చెప్పారు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు రావాలటండి. కాకితో కబురెడితే పంపించామండిగా. ఇంతకు ఎంత కావాలంటారు? 10,000 కావాలండి. మా చెల్లెలు పెళ్లి చేయాలి. మా భూమి తనఖా పెట్టుకుని ఇప్పించండి. పంట మీద వచ్చే ఆదాయంతో కొంతగా తీర్చుకుంటాను. ఈ మాత్రం దానికి తనఖా ఎందుకు రామయ్య గారు? రామయ్య గారు మాట అంటే మాట. ఇదిగో ధర్మసమ్మతంగా తనఖా దస్తావేజు కూడా రాయించుకొచ్చాను. సరే, వారికి ఇష్టమైన పని మనం ఎందుకు కాదనాలి? రామయ్య గారు, దీని మీద ఒక్క సంతకం పడేయండి. లెక్క చూసుకో. అయ్యో, ఎంత మాట! తమ ఉపకారం ఈ జన్మకి మర్చిపోలేదు. భలేవారండి, దానికే ఉంది. వెళ్ళి మీ చెల్లెలు పెళ్లి శుభంగా చేయండి. ఏమైనా కావలిస్తే కబురు చేయండి, పంపిస్తాను. చిత్తం. సెలవు. వస్తాను కదా. ఊరుకోవయ్యా జోగులు, అప్పిస్తే దానం అంటావేంటి? దానం అయిపోతే ఊరుకోవయ్యా. ఈ రోజుల్లో అప్పంటే దానమే. ఇక్కడ గింజుకుపోతారేటి? దంపేపు దానాలు చేయకపోతే ఏడు చేస్తారేటి? అప్పులు తీరుతానంటే మాత్రం తీసుకుంటుందా? భూమి పుట్టలో ఆక్కుంటుందా? అవును. అవును. జగడం వేలే జరిగింది కానీ అది పీకి తీస్తే మనం అంతా ఏమైపోయేవాళ్ళు? చచ్చిపోయేవాళ్ళు ఏటది? అంతే. ఆ మందు పట్టుకురా. ఏంటి అప్డేట్ అయిపోయిపోరా అదేటి? ఉద్యోగం ఉండదు, అసలు తాగుదాం. ఆ మంది కదా ఐడెన్ను. అలా చెప్పకూడదేటి? ఊరికే అందరు పెట్టేస్తారేటి? నన్ను చూసి ఇలా బెదిరిపోతారే ఆడపిల్లలు. రాయుడు గారు, ఇది పవిత్రమైన దేవాలయం. తమరా పెద్దలు, తమరు ఇలా ప్రవర్తించడం భావ్యం కాదు. పూజారి, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నేనిచ్చే జీతం డబ్బులతో బ్రతుకుతున్నాన సంగతి మర్చిపోకు. ఈ దేవాలయానికి నేను ట్రస్టేని. ఇక్కడ నా మాటకు తిరుగులేదు. రాయుడు గారు, ఇది రామాలయం మాట మర్చిపోతున్నారు. అయితే మాట్లాడకూడదా? లింగం గారు, అయ్యా అగ్గిపెట్టివ్వండి. పర్వాలేదురే, లోపల దేవుడి దీపం ఉందిగా. బాబు, రాయుడు గారు, ఇది మీకు మర్యాద కాలేదు. మీరు ఇక్కడ సిగరెట్లు ముట్టించడానికి వీల్లేదు. అసలు మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ముట్టిస్తే అపచారం, మహాపాపం. ఈ పాపపు గాలితో నాకు పని లేదు. పోవయ్యా. రాయుడు గారు, రామయ్య,
నన్ను అవమానిస్తావా? నేను అవమానించడం కాదు, ఆ దేవుడే నీకు తగిన శాస్తి చేస్తాడు. నిన్నే దేవుడు కాపాడతాను, నేను చూస్తాను. ఆచార్య గారు, ఇవాళ చాలా చెడ్డ రోజండి. చెడ్డవాళ్ళ దగ్గర మంచితనం పనికిరాదు రామయ్య గారు. కానీ ఆ దుర్మార్గులు మీకేం అపకారం చేస్తారో అని భయంగా ఉంది. ఏం భయం లేదండి, అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. ఏం భాగం ఏం భాగం ఏం భాగం ఇంద్రభావం. ఓ మాటి కర్ణం గారా? కాదు, ఉద్యోగం ఓడిన కర్ణం గారు. ఇదో లెక్క పెడతా, నాకు తిక్కరేగిందా? పెద్దండి లింగం గారు, అనుమతి లేకుండా అంతపురంలోకి రావడమే కాకుండా ప్రియురాలను కూడా దబాయిస్తున్నారే, ఎంత ధైర్యం! మేము మీ చేతిలో శాశ్వత గ్రంథాలు లాంటి వాళ్ళం, వాళ్ళకి మాకు పోలికెక్కడండి. ఇదిగా రాయ్ సీతకోక చిలుకలు, కొంచెం మీరు లోపలికి వెళ్ళండి, రాయుడు గారితో రాతగారికి మాట్లాడాలని వచ్చాను. లింగం గారు ఆజ్ఞ, ఏం చేస్తాం? అబ్బా, ఎంత పొగరు కాకపోతే ఊరికి రాదు లాంటి రాయుడు గారిని తోసేస్తాడా? ఇంకా నయ్యం, గుళ్ళో చుట్టకాల్సిందుకు ప్రజానీకలు చంపేయాలి. రామయ్య గారు దేవుడు కాబట్టి ఒగ్గేసినాడు. అదే బాబు మీ హోదా చూసి ఒగ్గేసినాడు. అదే లింగం గారు అయితే నా కాలు కీలు నాగేసి గుడిగంట కట్టికలు కాంచేసేవారు. ఏటండి మిమ్మల్ని ఎందుకంటామండి? అబ్బా ఉండండి, ఇంత ఏడిపోతే తప్ప తగ్గుద్దేటి. ఒరే అంజే, జమీందారులు ఐస్లాండ్ శరీరం అంత ఏడు భరించుద్దా? రామయ్య గారు గుళ్ళో కర్ర తీసుకునేటప్పటికల్లా పిక్కబలం చూపించేసినారు. ఇప్పుడేమో కాకుల్లో వాలేసి ప్రేమకు పోసేస్తున్నారు. ప్రేమ. లింగం గారు, ఈ అవమానం భరిస్తూ ఇలా కుమిలిపోవాల్సిందేనా? దెబ్బకు దెబ్బ తీయడమే దీనికి మందు. ఏడు పోయి దెబ్బ తీసేది పారిపోయి వచ్చేసాడు. సిగ్గునే ఆడిపోతే సరే. ఆనకాలు ఎదురుపడి దెబ్బతీయడం వెర్రివాళ్ల పని. పైగా రామయ్య అంటే ఊరందరికీ అభిమానమే. మళ్ళీ మనం దెబ్బతినొచ్చు. ఓ పని చేద్దామండి. ఏంటండి అది? బాగుంది, అలా కానివ్వండి. కానివ్వండి. ఏమిటి బాబు ఆవేశం? ఏడాది పొడుగునా ఎండనక వాననక కష్టపడి పండించిన పంటంతా బూడిద పాలైపోయింది. ఎవరు తీసుకుంటారు ఈ ఘోరం? ఇదే నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్య రాయుడు గారిని చూసి అవమానం చేశాను. ఆయన గుండెల్లో మంట ఎలా చల్లారుతుందా అని. ఇప్పుడు పంట కాలిపోయింది. మీ చెల్లెలు పెళ్లి కోసం చేసిన అప్పు ఎలా తీరుస్తారా నా బాధ. ఈ పని రాయుడే చేయించుంటారు. రాయుడు గారు ఒక్కనాడికటువంటి పని చేయరు. అప్పు తెచ్చుకుంటారు, అంతే అంతే అంతే. రావయ్యా, నువ్వు ఎంత బాధపడుతున్నావు? మీ అన్నయ్య ఏమైనా బాధపడుతున్నాడా? మన కుప్పలు తగలబడిపోయినాయి. విన్నాను తమ్ముడు. వినే ఇంత ధైర్యంగా కూర్చున్నావనే? ధైర్యంగా కాదు, దైన్యంగా. కుప్పలు అంటుకున్న తర్వాత ఆరవని నాకు బాగా తెలుసు. అవును, రాయుడు గారి గుండెల్లో మంటల్లా. అంటే అసలే మనం అప్పుల్లో ఉన్నాం. దానికి తోడు నువ్వు రాయుడు గారితో కోరి విరోధాన్ని తెచ్చుకున్నావు. ఈ సంవత్సరం అంతా మనం ఎలా బ్రతుకుతాం? ఈ కష్టాల్లో మనల్ని ఎవరు ఆదుకుంటారు? ఆ రామచంద్రమూర్తి ఆదుకుంటాడు. రామచంద్రమూర్తి మాట్లాడితే ఇది ఒక మంత్రం అయిపోయింది. నీకంత నమ్మకం ఉంటే అంటుకున్న కుప్పలు ఆర్పలేకపోయాడు రామచంద్రమూర్తి. తమ్ముడు, ఏమిటా మాట?
నువ్వేమన్నా ఆనందించుకుంటే నన్ను, అంతేగాని మన కులదైవం ఆ శ్రీరామచంద్రమూర్తిని ఏమన్నా అన్నావా? సరే వెళతాను. ఎందుకు వెళ్ళాం? ప్రతిసారి నాకేమీ తెలియదంటూనే నా నోరు మూయిస్తున్నా. చిన్ని పెళ్లి కూడా నాకు తెలియకుండా నువ్వే నిర్ణయం చేసి భూమి తనఖా పెట్టి వచ్చిన 10,000 కట్న కింద వాళ్ళ ముఖాన్ని వచ్చావు. లాంఛనాలంటూ ఇల్లంతా ఊడ్చిపెట్టావు. నువ్వు చేసిన అప్పులన్నీ ఎవరు తీరుస్తాడు? నేను తీరుస్తాను. తీర్చు. ఎలా తీరుస్తావు? నేను చూస్తాను.